పక్కన చంద్రబాబు గారు ఏమో రాష్ట్రంలో శాంతి భద్రతలు అంతా అద్భుతంగా ఉన్నాయి, రౌడీజం చేసే వాళ్ళకి వణుకు పుట్టిస్తున్నా వాళ్ళకి అదే చివరి రోజు అవుతుంది అన్నటువంటిది చెప్తున్నారు. ఇంకో పక్కన రాజకీయ రౌడీజం నిర్మోహమాటంగా సాగుతోంది, అది సాక్షిలో వాళ్ళు రాసుకోవాల్సి వస్తుంది. రౌడీజం ఎవడు చేసినా తాట తీస్తానన్నటువంటి స్టేజ్ నుంచి మా వాళ్ళు చేస్తే తప్పు లేదనే స్టేజ్కి వచ్చిందా తెలియదు. రెండు సంఘటనలు, కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికి పెచ్చిమీరుతున్న టీడీపీ నేతలు దుశ్చర్యలకు అడ్డోదుపు లేకుండా పోతుంది అంటే ఇదంతా రాసుకొచ్చారు. ఇందులో 11 నెలల పసికందును చంకలో పెట్టుకుని తన భర్తపై జరుగుతున్న దాడిని అడ్డుకున్న దళిత మహిళ బట్టల చించి పసికందుతో పాటు ఆ మహిళ గుండెలపై కాళ్ళతో తొక్కి విచక్షణారహితంగా దాడికి పాల్పడిన అమానుష ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో బుధవారం జరిగింది. చంద్రగిరి మండల వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పనపాకం దళితవాడకు చెందిన అజయ్ పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంచాయతీకి చెందిన జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పల్లినేని సుబ్రహ్మణ్య నాయుడు అనుచరులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పలిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అజయ్ ఇంట్లో ఉండగా సుబ్రహ్మణ్యం అనుచరులు లోకేష్, వామనమూర్తి, గురవయ్య, కిషోరు, చక్రవర్తి, నాగేశు, బుజ్జమ్మ, పద్మ, చంద్రకళ, మునిరాజమ్మలతో కలిసి ఇంటిపై గొడవకి వెళ్ళారు. వీడు వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ నాయకుడు అయిన తర్వాత పార్టీ కోసం తిరుగుతున్నాడు, వీడిని అంతం చేస్తే ఇంకెవరు ఈ గ్రామం నుంచి ఆ పార్టీలోకి వెళ్ళరంటే ఒక్కసారిగా మాన్నాయుధాలతో దాడికి దిగబడ్డారు. అజయ్ తల్లిదండ్రులు చెల్లెలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ మీద విచక్షణారహితంగా దాడి చేశారు. తన భర్త అజయ్పై టీడీపీ నాయకులు దాడికి పాల్పడడంతో అతని భార్య 11 నెలల పసికందును చంకలో పెట్టుకుని పరుగును బయటకు వచ్చారు. దాడిని అడ్డుకుని వారిని ప్రశ్నించగా టీడీపీ గోండాలు దళిత మహిళని కూడా చూడకుండా ఆమె బట్టలు చించేసి దారుణంగా కొట్టారు. చంటిబిడ్డతో సహా ఆమెను కిందకు పడేసి గుండెలపై కాళ్ళతో తొక్కుతూ రాక్షసానందం పొందారు. గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు చేరుకున్నారని, లేకుండా తమను చంపేసి ఉండేవారంటే దళిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇదొక వార్త. రెండోది వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై టీడీపీ దాష్టికం అన్నటువంటి ఇంకొక వార్త కూడా హైలైట్ చేసుకొచ్చారు. బట్ ఇట్లాంటి వాటికి మరి ఇది రౌడీజం అంటారా కాదంటారా? కాకపోతే కేవలం వైసీపీ వాళ్ళని కొట్టడం అనేటటువంటిది ఏమైనా లైసెన్స్ ఇచ్చున్నామో మనం, ఇది తేలాల్సి ఉంది.